సమ్మర్ వచ్చేసింది కదా, మరి ఇంట్లో వడియాలు పెట్టడం స్టార్ట్ చేశారా? మేమైతే నిన్నే స్టార్ట్ చేసాము. ఇంట్లో పసుపాపు ఉంది కదా, ఎక్కువ క్వాంటిటీలో పెట్టేంత టైం అస్సలు సెట్ అవ్వట్లేదు. అందుకే 2 రోజులకు ఒకసారి కొన్ని పెడదామని ఫిక్స్ అయ్యాం. ఇంకా శాంపుల్ గా నిన్నే కొన్ని పెట్టామన్నమాట. ఇప్పుడైతే వాటిని తడిపి ఒలిచి మళ్ళీ ఎండలో పెట్టాలి. ఈ వడియాలు చూడటానికి కలర్ఫుల్ గా భలే ఉన్నాయి కదా. వీటినైతే సగ్గుబియ్యం బొంబాయి రవ్వ పెట్టి ప్రిపేర్ చేసాము. మేము కూడా యూట్యూబ్ లో చూసి ఫస్ట్ టైం ట్రై చేసాము. ఎలా వస్తాయో అనుకున్నాను. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగున్నాయి, కలర్ఫుల్ గా కూడా ఉన్నాయి. కాకపోతే మా ఇంట్లో ఎక్కువ స్పైసీ ఫుడ్ తినేది నేనే, అలాంటిది నాకే చాలా కారంగా అనిపించాయి. మిస్టేక్ ఎక్కడ చేశానంటే, నిన్న ఈ పిండిలో కారం బదులు చిల్లీ ఫ్లేక్స్ వేయాలి, అవి లేక మిక్సీలో గ్రైండ్ చేస్తుంటే మా పాప ఆ సౌండ్ కి లేచి ఏడ్చేసింది. ఇంకా హడావిడిలో వీడియోలో 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అన్నారు కదా అని చెప్పి నేను కూడా 1 స్పూన్ వేసేసాను. ఆ తర్వాత రియలైజ్ అయ్యా మా ఇంట్లో ఎండుమిరపకాయలు చాలా కారంగా ఉంటాయి, సో 1/2 స్పూన్ వేసుంటే సరిపోయేదని. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా రెసిపీ చెప్తే ఉప్పు కారాల క్వాంటిటీ వాళ్ళు చెప్పినా సరే ఇంట్లో మన టేస్ట్ కి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా నాకు పప్పులోకి ఉప్పు మిరపకాయలు అంటే చాలా ఇష్టం అని చెప్పి మజ్జిగలో 2-3 బ్యాచ్లుగా ఊరబెట్టేసి మా అమ్మ ఎండలో పెట్టింది. అంతే ఈ వీడియో.